హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టుడే హైదరాబాద్ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్ విజిట్ చేయడానికి వెళ్తున్నా. అదే గండిపేట ల్యాండ్స్కేప్ పార్క్. హైదరాబాద్ నుండి 22 కిలోమీటర్స్ దూరంలో నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ పార్క్. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ నుంచి మనకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇక్కడ పార్క్ ఉంటుంది. అలా ఎంట్రీ గేట్ నుంచి వస్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ లో బ్యూటిఫుల్ ఉస్మాన్ సాగర్ లేక్ వ్యూ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో మనం నడవడానికి వీలుగా బ్యూటిఫుల్ గార్డెన్ లాంటి ట్రాక్ వేశారు. వీకెండ్ లో, వీక్ డేస్ లో హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో టైం గడపడానికి ఈకో ఫ్రెండ్లీ లొకేషన్ వచ్చేసి HMDA గండిపేట ఈకో పార్క్. ఈ ఈకో ఫ్రెండ్లీ పార్క్ ను విజిట్ చేయడానికి మనం ఎర్లీ మార్నింగ్ లేదా ఎర్లీ ఈవినింగ్ వస్తే ఒక బెస్ట్ సన్సెట్ ని మనం విజిట్ చేయవచ్చు. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ 2 వీలర్స్ కి 4 వీలర్స్ కి పార్కింగ్ ఫ్రీ. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి పార్క్ లోనే లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ కి వెళ్ళిపోతే మనకి అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్ ఫీజు ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఓన్లీ పార్క్ ఎంట్రీ ఫీ ఒక్కటే ఉంది. పార్క్ లోపలికి అవుట్ సైడ్ ఫుడ్ గానీ అవైలబుల్ గా ఉంది. వెహికల్ కి అలాగే మనకి అవుట్ సైడ్ ఫుడ్ కి ఎటువంటి మనీ చార్జ్ చేయట్లేదు. గండిపేటలో ప్రధాన ఆకర్షణమైన పార్క్ అంటే అది గండిపేట ఈకో పార్క్. దీన్ని తెలంగాణ ఐటీ మంత్రి అయిన KTR గారు ఉస్మాన్ సాగర్ నది ఒడ్డున ఈ గండిపేట ల్యాండ్స్కేప్ పార్క్ ను 2022లో ప్రారంభించారు. ఎక్కువ మంది ఇక్కడ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో పిక్నిక్ వస్తున్నారు. ఫుడ్ తీసుకొని నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఇది అందరికీ చాలా బాగా నచ్చింది. మనం హైదరాబాద్ లో చూసుకుంటే ఇక్కడ చాలా పార్క్స్ ఉన్నాయి. వాటి అన్నిటిలో కల్లా ఇక్కడ గండిపేటలో ఉన్న పార్క్ వచ్చేసి ది బెస్ట్ పార్క్ అని చెప్పొచ్చు. పార్క్ మొత్తం 18 ఏకర్స్ వరకు ఉంటుంది. ఈ గండిపేట లేక్ ఒక్కటే వచ్చేసి 46 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. పార్క్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ రెండు వైపులా దారి ఉంది. రైట్ సైడ్ లో వచ్చేసి ఒక చిన్న క్యాంటీన్ ఉంది. ఇక్కడ స్నాక్స్ గానీ వాటర్ గానీ అవైలబుల్ గా ఉన్నాయి. మైత్రివనం నుండి ఈ పార్క్ రావడానికి డైరెక్ట్ బస్ అవైలబిలిటీ లేదు. మెహదీపట్నం టు మనకి ఉస్మాన్ సాగర్ వరకు బస్ అవైలబిలిటీ ఉంది. లేదంటే నార్సింగ్ నుండి రావాలంటే మనకి CBIT హాస్టల్ వరకు బస్సెస్ ఉన్నాయి. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ వరకు నడుచుకొని రావాలి ఈ పార్క్ కి రావాలంటే. ఈ పార్క్ లో చిన్న క్యాంటీన్ ఉంది కానీ ఎటువంటి ఫుడ్ స్టాల్స్ అవైలబుల్ గా లేవు. మీరు ఓన్ గా ఫుడ్ గానీ వాటర్ గానీ డ్రింక్స్ గానీ క్యారీ చేయండి ఈ పార్క్ కి వచ్చే ముందు. ఈ పార్క్ లో వీల్ చైర్ యాక్సెసిబిలిటీ గానీ ఉంది. ఈవినింగ్ టైమ్ లో పెద్దవాళ్ళకి ఒక 1 అవర్ ఇక్కడ చుట్టూరు తిప్పి చూపిస్తే వాళ్ళకి చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. 1920s టైంలో ఈ నగరాన్ని వరదల నుండి కాపాడడానికి ఈ సరస్సుపై ఆనకట్ట నిర్మించారు. ఆ టైంలో హైదరాబాద్ కి 7వ నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే పేరు మీదుగా ఈ సరస్సుకి ఉస్మాన్ సాగర్ అని పేరు పెట్టారు. ఈ ఆనకట్ట జంట నగరాలైన హైదరాబాద్ కు, సికింద్రాబాద్ కు ప్రధాన జలాశయం. ఇప్పుడు ఈ సరస్సు వచ్చేసి అటు హైదరాబాద్ కు, ఇటు సికింద్రాబాద్ కు రెండింటికి తాగునీటి జలాశయంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పార్క్ ఎంటర్ అయ్యేటప్పుడే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో వాష్రూమ్స్ గానీ ఉన్నాయి. చాలా నీట్ గా ఉన్నాయి ఇవి. మేము ఈ పార్క్ 3:30 కల్లా వచ్చేసాము. అప్పుడు రెయిన్ పడలేదు, ఎండగానే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ లో వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. రెయిన్ పడడం స్టార్ట్ అయింది. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే ఇక్కడ రెయిన్ పడడం, బ్యూటిఫుల్ వెదర్ తో పాటు ఇక్కడ ఆకర్షణమైన ప్రకృతిని ఆస్వాదించడం. వానలో తడిసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉండడానికి ఎటువంటి షెల్టర్ ఏమీ లేదు. మంచిగా వాన పడింది. బ్యూటిఫుల్ వెదర్, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. అసలు మేము రెయిన్ కోట్స్ గానీ, గొడుగు గానీ అలాంటివి ఏమీ తెచ్చుకోలేదు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాన పడుతుందని. వీడియో మొత్తం రెయిన్ లోనే షూట్ చేయడం వల్ల స్పీకర్ లోకి వాటర్ వెళ్ళిపోయాయి, సౌండ్ రికార్డ్ అవ్వలేదు. ఒక పక్కన వాన పడుతుంది, వానలోనే పార్క్ మొత్తం తిరిగి వీడియో మొత్తం షూట్ చేశాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ రెయిన్ లో ఒక రెయిన్బో ఒక్కటే మిస్ అవుతుంది. మనకి ఎదురుగా లేకు, చుట్టూరు పచ్చని చెట్లు, ఒక సరియల్ ఫీలింగ్ ఉంది. ఇక్కడ రకరకాల పూల మధ్యలో నడుస్తూ ఉంటే ఒక సూపర్ ఫీలింగ్ ఉంది ఈ రెయిన్ లో. ఈ ఇయర్ లో బాగా వానలు పడ్డాయి. వాటర్ చూడండి ఎన్నున్నాయి ఉస్మాన్ సాగర్ లో. ఈ సీజన్ లో బెస్ట్ టైం పార్క్ ను విజిట్ చేయడానికి. ఒక 1.5 అవర్ గా రెయిన్ కంటిన్యూగా పడుతూనే ఉంది. హైదరాబాద్ లో పాస్ట్ 2 వీక్స్ గా రెయిన్ ఎక్కువగా కురుస్తుంది. రోడ్లు గానీ చెరువులుగా మారుతున్నాయి. ఈవినింగ్ టైంలో రెయిన్ ఎక్కువగా పడుతుంది. నైట్ టైంలో ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి. బీ సేఫ్ గా ఉండండి.
ఇక్కడతో ఈ వీడియో మొత్తం సమాప్తం. ఈ పార్క్ లోని అన్ని డీటెయిల్స్ క్లుప్తంగా మీకు ఈ వీడియో మొత్తం చూపించాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గేటు బయట వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 40 రూపీస్ అంట. ఈ చలికి బాగుంటుందని ఒక మొక్కజొన్న పొత్తు తీసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ అండ్ వీఆర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.